యేసు ప్రభుల వారే మనుషులను క్షమిస్తాడు అని మీరే చెప్తారు. నన్ను పూర్తి చేయనివ్వండి, మీరు పూర్తి చేయనివ్వట్లే. ఈ భూమండలం అన్నది స్పెక్ ఆఫ్ డస్ట్ వెన్ కంపేర్ టు ద యూనివర్స్. ఆదికాండ మొదటి వచనంలో దేవుడు ఈ భూమి ఆకాశం సృజించాడంటే ఈ సృష్టికి పైన ఉన్నవాడు. ఒకవేళ భూమండలం అంతా చక్రం బయట పడినా సరే ఈ సృష్టితో పోల్చుకున్నప్పుడు అది చాలా చిన్నది అవుతుంది. ఈ సృష్టికి బయట ఉన్నవాడు సృష్టిని చేసిన వాడికి అది అసలు మ్యాటర్ కాదు. అంత చిన్నది దాన్ని ధరించిన ఆయన ఈ సృష్టిని చేసిన ఆయన నేను భావించట్లేదు. లేదు, నేనేమంటానంటే నరరూపంలో వచ్చినటువంటి యేసుప్రభుల వారు కేవలం ఒక చోటుకి చెందినవాడు అని అంటే మీరు అనుకోవట్లే. కానీ అదే ఇక్కడికి వచ్చేసరికి ఆ చక్రం భూమంతా పెద్దది జెరూసలేంలో ఉన్నాడు, జెరూసలేంలో ఉన్నాడు ఆయన. సరే పోనీ, ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు అన్న దగ్గర మన డిబేట్ మీది. తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. యేసు ప్రభు లేదు, బైబిల్లో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. యేసు ప్రభు మీరు తెలుసుకోమని చెప్పలే. నేను ఏ గడిలో వస్తానో మీకు తెలియదు కాబట్టి మీరు మెలకుగా ఉండండి అని చెప్పాడు తప్ప అది ఎప్పుడు వస్తాడో తెలియదు. మీ బిడ్డల టైంలో వస్తాడో, మీ తాతల టైం వస్తాడో, వాళ్ళ పిల్లలు ఆయన ఎప్పుడు వస్తాడు మాకెందుకు. ఒక